ఫార్ములా ఈ కేసుకి సంబంధించి ఈరోజు ఏసీబీ ఆఫీస్కి విచారణకు సంబంధించి మనతో మాట్లాడడానికి గెల్లు శ్రీనివాస్ ఉన్నారు, బీఆర్ఎస్ నేత. అన్న, ఎట్లా ఉంది ఫార్ములా ఈ కేసు సంబంధించి ఏసీబీ ఆఫీస్ దగ్గర హైడ్రామా? అంటే ఒక హైడ్రామా చేయాలని వీళ్ళ ముఖ్యమంత్రి గారు చూస్తుంటే స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇందులో ఎలాంటి ఆధారం లేదు. కేటీఆర్ గారు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు. కేటీఆర్ గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ మిత్రులు కానీ ఎవరికి ఈ ఫార్ములా ఈ రేస్ విషయంలో ఎలాంటి ఆర్థిక ప్రయోజనం జరగలేదు. ఫార్ములా ఈ రేస్ అనేది ఓన్లీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి తీసుకున్న ఒక అఫీషియల్ నిర్ణయం. దాన్ని తప్పుపడుతూ అందులో కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా వాళ్ళ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్, అందుకనే హోమ్ డిపార్ట్మెంట్ తన దగ్గర పెట్టుకొని కేసీఆర్ గారి కుటుంబాన్ని రాజకీయంగా అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ విషయంలో కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎలాంటి తప్పులు జరగలేదు. జరిగిన ఏ విధంగా ఫార్ములా ఈ రేసును హైదరాబాద్ ఎందుకు తీసుకొచ్చిన అంశాల మీద చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పిండు. చెప్పిన తర్వాత కూడా ఇవాళ ప్రభుత్వం కావాలని చెప్పి ఏసీబీ కేసు బుక్ చేసింది. దానికోసమే ప్రత్యేకంగా క్యాబినెట్ మీటింగ్ ఏర్పడేసారు. కేటీఆర్ గారు ఈ కేసును క్వాష్ చేయాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. దీని మీద ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా అన్ని వివరాలన్నీ వాళ్ళకి ఇచ్చారు. కేటీఆర్ కూడా అన్ని విషయాలు చెప్పిన తర్వాత అరెస్ట్ చేయదని చెప్పిన తర్వాత కూడా ఇవాళ నోటీస్ ఇచ్చి ఇవాళ పిలవాల్సిన అవసరం ఏమున్నది? హైకోర్టులో తీర్పును రిజర్వ్ పెట్టిన తర్వాత ఇవాళ పిలవాల్సిన అవసరం ఏమున్నది? గతం మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పేసి ఆ కక్షతో ఇప్పుడు ఇదంతా చేస్తున్నా, కావాలని కేటీఆర్ని అరెస్ట్ చేయాలని అనిపిస్తుంది. అదే అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే నేను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకసారి జైలు పోయినా, ప్లస్ ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా ఒకసారి జైలు వీళ్ళ మంపాలనే విషయంలో వ్యక్తిగతమైన కక్షలతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి. ఈ రాష్ట్రంలో పాలన లేనట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పీసీసీ అధ్యక్షుని హోదాలో కూడా ప్రతిరోజు ప్రజలను కలుస్తాం, ప్రజల దగ్గర విజ్ఞప్తులు తీసుకుంటాం, అన్ని రకాల పనులు చేసి పెడతాం చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రగతి పనికే రావట్లేదు, ప్రజాభవన్కి రావట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రిని చూసి మంత్రులు కూడా ఎవరు ప్రజలను కలుస్తలేరు. వీళ్ళే పోయినట్టు అటు ఇటు తిరిగి వస్తున్నారు తప్ప పబ్లో వాళ్ళ పాలసీ మ్యాటర్లో మాత్రం ఎవరు కూడా ఇన్వాల్వ్ కావట్లేదు, ఎవరు కూడా పనులు చేయట్లేదు. మరి ఇందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది. కేసీఆర్ గారి కుటుంబాన్ని జైల్లో పెట్టడానికేనా, లేకపోతే ప్రజాపాలన మీద దృష్టి పెడతారా? అంటే తప్పులు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా అరెస్ట్ కావాల్సిందే, చట్టం ముందు అందరూ సమానమే అంటున్నారు. తప్పు చేశారు కాబట్టి ఏసీబీకి సంబంధించి కూడా దూకుడు పెంచిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఏమంటారు? విచారం పారిపోవట్లేదు కదా, సహకరిస్తామని చెప్పి కేటీఆర్ గారు ఓపెన్గా చెప్పారు. మీరు ఎప్పుడు పిలిచి అప్పుడు వస్తామని చెప్పారు. ఇవాళ పిలిచి పోయిండు. మరి అడ్వకేట్ ఎందుకు అలా వేయలే? నిజంగా మీరు ధర్మబద్ధంగానే రాజ్యాంగబద్ధనే నియమాల రూల్స్కు అనుకూలంగానే మీరు నిర్ణయాలు తీసుకుంటుంటే మీరు ఎందుకు అడ్వకేట్ని అలో చేయలే? ఇవాళ అడ్వకేట్ని అలో చేయని ఉద్దేశం ఏంటంటే కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటానికి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి బయట మీడియాకు లీకులు ఇచ్చి అన్నీ ఒప్పుకునడని, భయపడ్డని, నీళ్లు తాగిండని ఈ రకరకాల మీడియాతోని బయట స్టేట్మెంట్లు ఇచ్చి అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది. హైకోర్టులో తీర్పు రిజర్వ్ నాకు నువ్వు ఎందుకు వెళ్ళాలా? ఫస్ట్ నీ కోర్టు మీద నమ్మకం లేదా?